ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ తీరును కడియం తప్పుపట్టారు. గతంలో పార్టీ మారినప్పుడు వారి విషయంలో చెంపదెబ్బ కొట్టాలా లేక చెప్పుదెబ్బ కొట్టాలా అంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఏదేమైనా స్పీకర్ నిర్ణయమే తమకు శిరోధార్యం అంటున్న కడియంతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రయించిన విషయంలో సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్కి 3 నెలల గడువిస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ విషయంలో కడియం శ్రీహరి గారు ఎలా స్పందిస్తారు ఏంటి సార్ చెప్పండి. ఇవాళ స్పీకర్కి 3 నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఏం జరగబోతుందని అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ఏమి జరగబోతున్నది అనేది నేను ఎలా ఊహిస్తాను. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మేమందరం స్వాగతిస్తున్నాం. ఆ తీర్పులో స్పీకర్ గారు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. స్పీకర్ గారు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. ఆ తీర్పు రాకముందు ఎలా రియాక్ట్ అవుతాము, స్పీకర్ గారు నిర్ణయం తెలియకముందు ఎలా రియాక్ట్ అవుతాం. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది కాంగ్రెస్కి ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూస్తారు? గతంలో చేసిన ఫిరాయింపుల విషయంలో ఎన్నిసార్లు చెంపదెబ్బలు పడ్డారు వాళ్ళు, ఎన్ని చెంపదెబ్బలు పడ్డారు, అది చెప్తే బాగుంటుంది కదా. మిగతా వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు విలువల గురించి మాట్లాడాలన్నా లేకుంటే వ్యవస్థల గురించి మాట్లాడే ముందు మనం ఏం చేసినాం అనేది ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి సుప్రీంకోర్టు నుండి వచ్చింది కాబట్టి 3 నెలల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది మీరు కూడా ఒక సీనియర్ నాయకులు, అది స్పీకర్ గారి పరిధిలో ఉంది అండి. నేను ఎలా మాట్లాడతాను దానిపైన? స్పీకర్ గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికైతే స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని నేనేం స్పందించలేను. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను శిరసా వహిస్తాను. అది స్పీకర్ చేతిలో ఉంది. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 3 నెలల గడువు పెట్టారు. ఈ లోపల స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని శిరసా వహిస్తానని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.